చిట్కేసే మారో మై పత్తర్సే మారితే అంతే, అదే ఉంటుంది. ఈ కొట్టుకునేది ఏముండదు అంటే ఆ గద్దెలు కూలగొట్టుడు ఏడుదో ఈ ముచ్చడంతా తీసుకొచ్చి ప్రజల మధ్యలో వేస్తుంటారు అంతేగాని మళ్ళీ ఆ కొట్టెకాడ వీళ్ళంతా ఉంటారు అనుకుంటున్నావా? కార్యకర్తలే, సామాన్య ప్రజలే ఈ రెచ్చగొడతా ఉంటారు, వాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇది ప్రధాన అంశంగా వార్తాపత్రికల్లో వస్తుంది. దీన్ని మనం చదువుతాము, వాళ్ళు వింటారు. ఇదంతా రేవంత్ రెడ్డికి కూలగొట్టుడు అలవాటు. అదే. సో ఇటు ఏంది హైడ్రా పేరు మీద పేదలు కూలగొచ్చారు, మూసి తర్వాత పేదలు కూలగొచ్చారు, ఇప్పుడు బీఆర్ఎస్ గద్దెలు కూడా కూలగొడతాం అంటే నాకు తెలిసి మరి సార్ ఇట్లా అనొచ్చు, గద్దెలు కూలగొడతామంటే ఏమన్నా అక్రమంగా ఈయనకు సంబంధించిన వాళ్ళ జాగాలకు ఇట్లా గద్దె కట్టిరో ఏమో అట్లా కూలగొడతామనొచ్చు. అవును, తెలంగాణ టీడీపీని పారదోలింది. ఇదేందో 2 కళ్ళ బాబు 1 కన్ను వ్యూహం. అవును, తెలంగాణ నుంచి టీడీపీని పారదోలింది కేసీఆరే. ఎందుకంటే ప్రజలు తెలంగాణలో ఆ పార్టీ ఉండాలని కోరుకోలేదు. తమ ప్రాంత వ్యతిరేకిగానే చంద్రబాబుని ఇక్కడ ప్రజలు చూస్తూ వచ్చారు. సమైక్య పాలనలో తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయం, రాష్ట్ర ఏర్పాటుపై రచించిన కుట్రలు, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆగని అడ్డంకులు, ప్రభుత్వ కూల్చివేతకు పన్నిన కుతంత్రాలు, ఇవన్నీ తెలంగాణలో ఇప్పటి తరం ఇప్పుడిప్పుడే మర్చిపోలేదు. ఇవి అసలు మంచిగా రాసుకోసరే. ఇప్పుడు ఊకే కేసీఆర్ ఇక పులి బయటికి వచ్చింది, బోన్లోకి వచ్చి పులి బయటకు వచ్చింది అన్నప్పుడల్లా చంద్రబాబును బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడు చెప్పుకోనికి ఏం లేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా నిన్న ఎవరిది ఎన్టీ రామారావు ఉండే కదా, దానికి సంబంధించి బీఆర్ఎస్ ని పాతరేస్తేనే ఎన్టీ రామారావుకు ఘనమైన చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో జరిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు అభిమాని, బట్టి విక్రమార్కనేమో వైఎస్ఆర్ అభిమాని. సో వీళ్ళిద్దరు పంచాయతీ, ఇది అభిమానుల పంచాయతీ. అట్లా ఇప్పుడు తిన్న రేవు మలుస్తలేడు సార్. ఇప్పుడు నువ్వు అంతా ఎన్టీఆర్ అభిమాని అయితే టీడీపీలోనే ఉండేది ఉంటివి, ఇక అది కాంగ్రెస్ లకు ఎందుకు వచ్చిన భయం ఏంటంటే ఇప్పుడు ఈయన ఓడగొట్టిండుగా, ఇది నిజం ముచ్చట్నే. మొత్తానికి చంద్రబాబును విలన్ చేసి కేసీఆర్ హీరో అయ్యిండు. ఓకే, అందులో భాగంగానే అయ్యమ్మ ఇట్లా వేసిందే పేపరు, ఇది మేమేస్తానే ఈ పులి లెక్కన ఏదో వేసిరు ఫోటో, ఉన్న ఫోటో నన్ను వేయచ్చు కదా పాపం. ఎంత అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఓకే, చూస్తే ముద్దు పెట్టుకునే తట్టును ఉండాలి కానీ ఈ ఎట్లుందా ఫోటో దొరకకపోతే ఎప్పటి హాయిరా మేము పంపిస్తాం కదా. మరి ఇక ఈ మన తెలంగాణ పేపర్, అదే నమస్తే తెలంగాణ పేపర్ అంటే నమస్తే పెట్టకుండా చేస్తున్నారు మీరంతా. ఇది ఏంది పెట్టుకున్న రాజకీయ శక్తి, ఉత్త గద్దెల్ని కూర్చితే కూర్చిపోతుందా? ఏగా మీరు కూర్చుకుని కాడ ఇదంతా ప్రజలకు పనికిరాని ముచ్చట అంతా.